హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయసాని. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, శ్రీకాకుళం టూర్ రీచ్ చేసేస్తానండి. అసలు శ్రీకాకుళంలో ఏమున్నాయంటే కూడా మీకు చూపించకపోతే ఎలా చెప్పండి. సరే ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఇంకేమున్నాయంటే కూడా మనం డీటెయిల్గా అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూసాను కదా, లెఫ్ట్లో అభయాంజనేయ స్వామి టెంపుల్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి ఎర్రనాయుడు గారి స్టాచ్యూ అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ నుంచే మనకి శ్రీకాకుళంలో ఏమున్నాయి ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించడం. ఇంకా మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ అయితే మనం ఎంటర్ అయిపోయాకైతే ఈ స్ట్రీట్ రోడ్ అంతా మనకి ఫంక్షన్ హాల్స్ నెక్స్ట్ షోరూమ్స్ ఎక్కువ కనిపిస్తాయండి. బల్లువి, ట్రాక్టర్లు, కార్లు అవ్వచ్చు. మీకే చూపిస్తాను చూడండి కావాలంటే. చూసినా కదా, ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్. ఇది మనకి ఎస్ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఉంటుందండి స్టార్టింగ్లోనే. మనకి రైజ్ అయితే మేళగా అవుతుంది. ఇంకా వాటితో పాటు మొత్తం ఇంకా చూసుకొని పోవడమే. ఏమన్నా ఇటు కూడా మీకు చెప్పాను చూడండి షోరూమ్స్ అని. ఇదిగోండి స్టార్టింగ్లో టీవీఎస్ అయితే మనకి దర్శనం అయితే ఇచ్చింది లెఫ్ట్లో. ఇంకేమన్నా ఇటు కూడా చూసేద్దాం. చూడండి హోండా షోరూమ్ మనకి ఇంకా పోటీకి అయితే ఉన్నాయండి. ఈ రోడ్ అంతా కూడా ఇంకా షోరూమ్ బల్లే మొత్తాన్ని కూడా. హోండా అవ్వచ్చు, టీవీఎస్ అవ్వచ్చు, సుజుకి అవ్వచ్చు, అలా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ బళ్ళు. చూసినా కదా సుజుకి. మనకి బళ్ళు షోరూమ్లతో పాటు ఫర్నిచర్ షోరూమ్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటాయని మనకి. చూసినా కదా ఫంక్షన్ హాల్స్ అని చెప్పాను కదా, పద్మావతి కళ్యాణ మండపం అంటండి. చూడండి ఎంత ఉందో. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్తో పాటు కళ్యాణ మండపం కూడా అందులో కల్పించినట్టుగా ఉన్నారు. ఇదిగోండి ఇంకోటి మారుతి సుజుకి షోరూము, ఇంకోటి దాని పక్కనే హోండే. మనకి బళ్ళు షోరూమ్లే కాదు, చెప్పాను కదా కార్ల షోరూమ్లు కూడా ఈ రోడ్డు అంతా వస్తాయండి. మనకి వెళ్ళే వే అంతా కూడా షోరూమ్స్, ఈ ఫంక్షన్ హాల్స్, నెక్స్ట్ ఫర్నిచర్ షోరూమ్లే చాలా వరకు అయితే. ఎందుకంటే రైట్ సైడ్లో కూడా ఇంకేదో వచ్చేస్తుంది షోరూమ్ మనకి, యమహా ఒకటిది. అందరూ పెట్టారు యమహా ఏం తక్కువ ఏంట్రా బాబా అన్నట్టు ఈడు కూడా పెట్టేసారు. మొత్తం లేని షోరూమ్లు అయితే లేవండి. ఇదిగోండి వెస్పా అయితే వచ్చింది మనకి. అదే ఇంకేమన్నా ఇటు కూడా చూసేద్దాం. ఇటు ఎంత దారుణంగా ఉన్నాయి ఇటు షోరూమ్లు అయితే. ఇదిగోండి చూసాను కదా ఎస్విడి కన్వెన్షన్స్. మనకి కన్వెన్షన్ సెంటర్లో షోరూమ్లు అయితే మరి మామూలుగా లేవు, మస్తుగా అయితే ఉన్నాయి. చూసాను కదా ట్రెండ్స్ కూడా మనకు వచ్చేసింది మాటలోనే. స్టార్టింగ్లో ఇంత అదరు కూడిచారు కదా షోరూమ్లు తదిని ఫంక్షన్ హాల్తో. ఇంక లోపలికి వెళ్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో అనుకున్నానండి. ఇంకా స్ట్రైట్ వెళ్ళకుంటే సర్కిల్ నుంచి అయితే నేను లెఫ్ట్కి అయితే వచ్చేస్తున్నాను. ఇంకేమన్నా ఇటు కూడా మీకు చూపించడానికి. చూసారు కదా ఎస్ఆర్ దేవి కాంప్లెక్స్ అని చెప్పి. మా బాబోయ్, ఈ కన్వెన్షన్ సెంటర్లో, ఈ కాంప్లెక్స్లో, షాపింగ్ మాల్స్ చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు రోడ్ కంటూ నేమ్ ఉంటుంది కదా, ఈ వే అంతా అసలు ఏ నేమ్ రా బాబా అనుకున్న లోపే దర్శనం అయితే ఇచ్చిందండి జీటీ రోడ్ అని చెప్పి. చూసాను కదా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా జీటీ రోడ్లో ఉన్నవన్నమాట. చూసాను కదా సోనో విజన్. ప్రతి ఊర్లో కనిపించే షాపింగ్ మాల్లో ఇది ఒకటండి సోనో విజన్ అయితే. మనకు రైట్ సైడ్ అయితే అది ఉంది కదా, లెఫ్ట్లో ఫస్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఏం ఫస్ట్కి ఇక్కడ కూడా ఉందా అని అయితే అనుకున్నాను. చూసాను కదా లెఫ్ట్లో బిఎస్ఎన్ఎల్ కార్పొరేషన్ ఆఫీస్. సరే చూద్దాం వెళ్ళే వేలో ఇంకేమున్నాయి ఏటో, ఏ అద్భుతాలు ఏం దర్శనం ఇచ్చేస్తే ఏందో కూడా. చూసాను కదా మనకి రైట్ సైడ్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది. చూసాను కదా లెఫ్ట్లో అయితే మనకి సన్మాక్స్ థియేటర్ అయితే దర్శనం అయితే ఇచ్చేద్దండి. ఇదేంద్రా ఏదో ఫంక్షన్ హాల్ లేకపోతే థియేటరా లేకపోతే ఏంది ఇది. చూసేలోపే సూర్యమహల్ అని అయితే అర్థమైందండి. చూసాను కదా వివేకానంద గారి స్టాచ్యూ నుంచి అయితే ఇంకా లెఫ్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వెళ్ళే కూడా ఏమన్నా ఇటు కూడా చూసేద్దాం. మనకేంది లేటు. మీరు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసాను కదా లైఫ్ స్టైల్ అయితే వచ్చేసింది. ఈ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ట్రెండ్స్ అవ్వచ్చు, ఈ మ్యాక్స్లో ఫస్ట్ గ్రేడ్లు చాలా వరకు అయితే ఉన్నాయండి. ఏంటంటే షాపింగ్ మాల్స్ నెక్స్ట్ ఈ షోరూమ్స్ అన్ని కనిపిస్తున్నాయి తప్ప స్కూల్స్ ఏం కనబట్టలేదు అనుకునే లోపు అయితే మనకి గవర్నమెంట్ హై స్కూల్ అయితే దర్శనం అయితే ఇచ్చిందండి. మన శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. సరే చూద్దాం, స్కూల్ కూడా దర్శనం ఇచ్చింది. నేను కాలేజీలో కూడా దర్శనం ఇస్తే ఏంటి కూడా చూద్దాం. ఓ ఆపోజిట్లోనే మనకి చర్చ్ కూడా ఉందండి. చూసినా కదా సరే అని చెప్పి ఇంకా అది కవర్ చేసుకుని అయితే ఇంక వెళ్ళిపోతానండి. అసలు ఏమన్నా కూడా చూద్దాం అని చెప్పి చూసుకుని వెళ్ళే లోపే మనకి రైట్ సైడ్ అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే వచ్చిందండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి శ్రీకాకుళంలో అయితే. మామూలుగా ఉండదు శ్రీకాకుళం వెళ్తా. చూసాను కదా ఉమెన్స్ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉందండి ఇక్కడే. మనకి సేమ్ ఈ రోడ్లోనే మనకి గవర్నమెంట్ హై స్కూల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాతే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ కూడా వచ్చేస్తుందండి. ప్రాసెస్ అయితే ఇంక రైట్ సైడ్ అయితే చూసుకుంటూ పోతున్నాను. ఏమన్నా ఇటు కూడా ఇదేంట్రా బాబు ఏదో కొండలాగా నెక్స్ట్ బొమ్మలు అవి కూడా అమ్ముతున్నారు అనుకుని అయితే చూసుకుంటూ వెళ్తానండి. చూసాను కదా లెఫ్ట్లో కుమ్మరి వీధి అని చెప్పి. ఇప్పుడు నేను అనుకున్న ఓ దట్టా అని చెప్పి ఇంక ఈ సర్కిల్ నుంచి చూసాను కదా మనం లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఏదైనా పోవచ్చు. కాకపోతే నేను లెఫ్ట్కి అయితే పోతున్నాను. వెళ్ళే వేళలో అయితే ఇంకా పిజ్జా హాట్లు, బేకరీలు కూడా ఈ దర్శనం అయితే ఇచ్చేయండి. మనకి ఇక్కడ చిన్న ఇల్లే కాదు, పెద్ద ఇల్లులు, నెక్స్ట్ బ్యాంక్స్, కాలేజీలు, స్కూల్స్. సరే అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంటాయి. చూసాను కదా కేశవరెడ్డి స్కూల్ అని చెప్పి. మనకి అప్పుల్లో బాగా హైప్ వచ్చిన స్కూల్ కదండి, బాగా ర్యాంక్లు అయ్యి కొడుతుంది కేశవరెడ్డి స్కూల్ అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలాగుంది ఏంటో కూడా ఇప్పుడు ఎవరైనా చదివినట్టు అయితే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో అయితే. చూసాను కదా అరసవెల్లి అయితే ఇంక మనకు స్టార్ట్ అయిపోతుంది. మనకు అరసవెల్లిలో ఎవరు ఉంటారో తెలుసు కదా, సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. మనకి శ్రీకాకుళంలో చాలా ఫేమస్ అయితే గుళ్ళు అయితే ఉన్నాయి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అవ్వచ్చు, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, నెక్స్ట్ కళింగపట్నం, సాలిహుండం అని చెప్పి చాలా టూరిస్ట్ ప్లేసులు కూడా ఉన్నాయండి. మొత్తం అన్నీ చేసి కూడా ఇండివిజువల్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కటి కూడా చూసేదండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటుందండి. ఎటువంటి ఏ సోది సోతారో ఏవి లేకుండా మొత్తం డీటెయిల్గా అయితే చూపించేసి
అసలు ఏమున్నాయి ఏంటి కూడా మాత్రమే మీకు చెప్పేస్తానండి. ఏంట్రా అసలు మొత్తానికి అన్నీ చెప్తున్నా తప్ప పాపులేషన్ ఎంత అని చెప్పలేదు అనుకుంటున్నారా? మనకి 2011లో ఈ సర్వేలు అయ్యాయి కదా. ఈ సర్వేల ప్రకారంగా అయితే ఈ శ్రీకాకుళానికి అయితే 165,735 మంది అయితే ఉండేవారంటండి. చూసానే కదా. ఇటువైపు మన సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళిపోవాలంటే లోపలికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ ఆర్చ్ అయితే ఇలాగైతే ఉంటుందండి. దాని ఆపోజిట్లోనే చాలా పెద్ద షాపింగ్ మాల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. చూసాను కదా, మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి, ఏమి లేకుండా అయితే లేవు శ్రీకాకుళంలో అయితే. ఇంకా చూసుకొని అయితే ఇంక వెళ్ళిపోతున్నప్పుడు లెఫ్ట్లోనే జియో అయితే కనిపించిందండి. మనకి ఈ మధ్య బాగా యాడ్లు అయితే వస్తున్నాయి కదా ఈ జియో పెట్రోల్ బంక్ది. ఇంకా పెట్రోల్ బంక్ క్రాస్ అయ్యాకైతే ఇంకా రూమ్స్ అయితే చూసాను కదా. మనకి ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అక్కడ హోటల్స్ రూమ్స్ అంటే లేకుండా ఉంటాయి చెప్పండి. ఫుల్గా అయితే ఉంటాయి కదా. మనకి ఏం నైట్ టైం స్టే చేసినా సరే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చూసాను కదా. బోర్డు కలింగపట్నం రోడ్ అని చెప్పి ఇంక ఈ రోడ్లో పోతున్నప్పుడు అయితే టెంపుల్స్ అయితే మోస్ట్లీ దర్శనం ఇచ్చేస్తాయి పొలాలు కూడా. ఇంకా అవి కూడా కవర్ చేసుకుని పోతాం. అసలు ఏమున్నాయి కూడా చూపించకపోతే ఎలా చెప్పండి. చూసాను కదా ప్రశాంతి హై స్కూల్, మనకి స్కూల్ పక్కనే ఇంకా పొలాలు అయితే ఇంక స్టార్ట్ అవుతాయండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. ఇంకా స్కూల్ పక్కన అంత నేచర్ దగ్గరలో ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇవి వెళ్ళేవి కూడా చాలా బాగుంటుందండి. లెఫ్ట్ రైట్ కూడా ఇంకా మనకు పొలాలే. ఈ వరి తోటలు అవ్వచ్చు, ఇంకా చెరుకు తోటలు అవ్వచ్చు, డిఫరెంట్ కూడా ఉంటాయండి మనకైతే. అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. శ్రీకాకుళం నుంచి అయితే అరసవల్లికి నెక్స్ట్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా సరే బస్ ఫెసిలిటీ అయితే ఉంటాయండి. అస్సలు పిక్కర్ కావాల్సిన 2 వీలరే ఉండాలి, లేకపోతే క్యాబే ఎక్కాలని బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. హ్యాపీగా మనకి ప్లేసులకి అయితే మనం వెళ్ళిపోవచ్చండి. చూసాను కదా బప్పంగి విలేజ్ అంటే ఇదంతా కూడా డిఫరెంట్ ఊర్లు అయితే మనకు వచ్చేస్తాయి కదా. పల్లెటూర్లు అంటే కొద్ది లోపలికి వెళ్తుంటే ఈ బప్పంగి అవ్వచ్చు, నెక్స్ట్ దీపావళి, రకరకాల ఊర్లు అయితే వచ్చేయండి. ఈ ఊర్లో కూడా ఎంటర్ అయిపోయాక అసలు ఎవరైనా ఉండరో కొద్దిగా ఎంటీగా కనిపిస్తుందేమో. ఎక్కువ మంది సిటీస్కి పోతున్నారు కదా పనుల కోసం అని చెప్పి అయితే అనుకున్నాను, కానీ అలాగైతే లేదండి. ఫుల్గా ఉంది మొత్తం జనాభా అంతా కూడా. చూసానే కదా బప్పంగిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చూసాను కదా. మనకి ఇంకేం కావాలి భయ్యా? మనకి చిన్న ఊరు అయితే పెద్ద ఊరు అయితే చదవడానికి స్కూల్స్ చేసుకోవడం పని ఉంటాయి. ఇంకా అంతమించి ఏం కావాలి చెప్పండి. చిన్న ఊరు అయితే పెద్ద ఊరు అయితే ఇంక ఇక్కడే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. ఎటువంటి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఎటువంటి ఏమి లేకుండా. చూసానే కదా మనం మాటల్లోనే శ్రీకాకుళం టెంపుల్కి వెళ్ళే వే దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇదిగండి హెచ్పి పెట్రోల్ బంక్ ఉందా, దాని పక్కనే ఈ ఆర్చ్ అయితే ఉంటుంది. శ్రీకాకుళంకి వెళ్ళే ఆర్చ్ చూస్తున్నారు కదా. స్టార్టింగే తాబేలు ఉంటుంది, ఆ తాబేలు బ్యాక్ సైడ్ ఆర్చ్. ఇంకా ఆ రోడ్లో మనం వెళ్ళిపోతే శ్రీకాకుళం టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోవచ్చండి. ఇంక లెఫ్ట్ ఉన్న మెయిన్ రోడ్ మీద వెళ్ళిపోతే ఇంక శ్రీకాకుళం ఊరికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా నేనైతే శ్రీకాకుళం స్టార్టింగ్ నుంచి శ్రీకాకుళం టెంపుల్ ఆర్చ్ వరకు అయితే నేను అయితే చూపించానండి. ఈ రోడ్ మీద ఎంత ఎలాగుంటుందో, శ్రీకాకుళం అసలు ఎలా ఉంటుంది ఏంటి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్నీ. బాయ్.